జీడిపి పెరిగిందంటే అభివృద్ధి చెందుతున్నట్ట? నిజం చెప్పాలంటే కాదు. ఆర్థిక అభివృద్ధి అంటే కేవలం సంపద మాత్రమే కాదు. ఆర్థిక అభివృద్ధి అంటే ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచుకోవడమే. ఎలా? వాళ్ళ ఆదాయం, వాళ్ళ విద్య, వాళ్ళ ఆరోగ్యం అన్నిటినీ మెరుగుపరుచుకుంటూ వెళ్తేనే అది ఆర్థిక అభివృద్ధి అంటాం. ఎప్పుడైతే మనం ఆర్థిక అభివృద్ధితో పాటు స్థిరమైన అభివృద్ధిని సాధిస్తామో అప్పుడే అది నిజమైన ఆర్థిక అభివృద్ధి. ఇక్కడ స్థిరమైన అభివృద్ధి అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్. ఎప్పుడైతే మనం భవిష్యత్ తరాల కోసం వాళ్ళ అవసరాలను దృష్టిలో పెట్టుకొని నడుచుకుంటామో అప్పుడు మనం స్థిరమైన అభివృద్ధిని సాధించినట్టు. ఇక్కడ ఉదాహరణకు జీడిపి పెరగడం అంటే దేశ ఆదాయం పెరిగినట్టే కాదు. ఆ దేశ ఆదాయంతో ఒక విద్యని అందించగలగాలి, ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాలి, ఒక పేదవాళ్లకు అది అవసరంగా నిలబడాలి. అప్పుడే అది ఆర్థిక అభివృద్ధిని అంటాం. సో ఇక్కడ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఎకనామిక్ గ్రోత్ ప్లస్ సోషల్ ప్రోగ్రెస్ ప్లస్ ఈక్విటీ ప్లస్ సస్టైనబిలిటీ డెవలప్మెంట్. ఇవన్నీ కలిస్తేనే ఎకనామిక్ డెవలప్మెంట్ అంటాం.